ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను షేక్ చేస్తున్న ముంబై సినీ నటి కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో వైసీపీ పోలీసు అధికారులు కలిసి కాదంబరిని వేధించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే పర్టికులర్గా ఎవరిది ప్రధాన పాత్ర అన్నది తేలలేదు. తాజాగా మరోసారి జగన్ వదిలిన బాణం తిరిగొచ్చి ఆయనకే తగిలింది. ముంబై నటి కేసులో జగన్పై షర్మిల ఇప్పుడు సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఆమె డైరెక్ట్గా అన్ననే టార్గెట్ చేయడంతో ఇప్పుడు ఈ కేసు ఏం టర్న్ తీసుకుంటుందా అన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది. ఇప్పుడు ముంబై నటి కాదంబరి కేసు ఇప్పటి వరకు ఓ లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అన్నట్టు తయారైంది. తాజాగా కడపలో పీసీసీ చీఫ్ షర్మిల కామెంట్స్తో కాదంబరి కేసు నెక్స్ట్ లెవెల్కి చేరింది. బడా పారిశ్రామికవేత్త జిందాల్తో పాటు ఏకంగా అన్న జగన్నే ఇష్యూలోకి లాగి మరోసారి పొలిటికల్ హిట్ పెంచేశారు పీసీసీ చీఫ్. కాదంబరి కేసులో నాటి సీఎం వైసీపీ అధినేత జగనే కీలక సూత్రధారి అని అంటున్నారామె. జగన్, జిందాల్ కలిసి కాదంబరిని ఇబ్బంది పెట్టారని సంచలన ఆరోపణలు చేశారు. యాక్టింగ్ ఫీల్డ్లో సెటిల్ అవ్వాలనుకున్న ఆమెను ఇద్దరూ కలిసి మానసికంగా వేధించారని ఆరోపించారు. కానీ ఒకటి ఆలోచన చేయండి, నిజంగానే కాదంబరి అనే ఆవిడ రిసీవ్ చేయాలనుకుంటే, నిజంగానే మోసం చేస్తుంది ఆయనను అనుకుంటే, అన్ని డబ్బులున్నవాడు ఒక 50 కోట్లు 100 కోట్లు ఆవిడకి ఇచ్చి ఆవిడ నోరు మూపించి ఉండగలడు. కానీ ఆవిడ ఏ ప్రెషర్ కు లొంగకుండా నాకు న్యాయమే జరగాలి అని నిలబడిన దానికి ఎంత ఘోరంగా ఆవిడ్ని తొక్కాలని చూశారు. ఇది క్రూవల్. నన్నే గనక తనొచ్చి సాయం చేయమని కోరమంటే, కొట్లాడమంటే తప్పకుండా కొట్లాడతాం అన్న పర్సనల్ కెపాసిటీ. ఎందుకంటే తనకు అన్యాయం జరిగింది అని స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాలి. మీరు అధికారంలో ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్లు మీ చేతుల్లో ఉన్నారు. మరి అలాంటప్పుడు మీకు తెలియకుండానే మీ ఆఫీసర్లు సజ్జన్ జిందాల్కు సాయం చేయబోయారా? సజ్జన్ జిందాల్కు మీకు ఉన్న సాహిత్యం సంబంధం గురించి సజ్జన్ జిందాల్ గారే చెప్తున్నారు. మరి మీ ఫ్రెండ్ను కాపాడడానికి మీరు ఇంతగా దిగజారిపోతారు అని నేనైతే ఊహించలేదు. అసెంబ్లీలో నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట, నాకు 2 కూతుర్లు ఉన్నారు, వాళ్ళకు అన్యాయం జరిగితే ఎలా ఉంటుందో నాకు తెలుసు అని చెప్పిన వాడు పక్కన ఇంకొక ఆడబిడ్డకు అన్యాయం జరుగుతుంటే, తన హక్కుల కోసం కొట్లాడుతుంటే తప్పుడు కేసు పెట్టించి ఒక ఫోర్జరీ కేసు కోసం ఆలోచన చేయండి. ఎవరైనా ఒక ఫోర్జరీ కేసు కోసం 15 మంది ఐపీఎస్ ఆఫీసర్లు అంతవరకు వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొస్తారా? దీని మీద ఎంక్వైరీ జరగాలి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాలి. గత కొద్ది రోజులుగా ఏపీ రాజకీయాలను షేక్ చేస్తున్న ఈ కేసు షర్మిల కామెంట్స్తో నెక్స్ట్ లెవెల్కి వెళ్లిందనే చెప్పాలి. ఈ కేసులో అధికార టీడీపీ నేతలు వైసీపీలోని పలువురు నేతలపై ఆరోపణలు చేశారు. ఓ రకంగా చెప్పాలంటే వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ను తెలుగు తమ్ముళ్లు బ్యాటింగ్ ఆడుకున్నారు. అడపాదడపా ఆ పార్టీ కీలక నేత సజ్జల పేరును కూడా ప్రస్తావించారు. ఎవరూ జగన్ను అనుమానించలేదు, ఆయనపై ఆరోపణలు చేయలేదు. కానీ షర్మిల మాజీ సీఎం పేరును ప్రస్తావించారు. దీంతో ఇప్పుడు ఈ కేసు మరోసారి ఏపీ పాలిటిక్స్ ను షేక్ చేస్తోంది. ఒకవేళ టీడీపీ ఈ కామెంట్స్ చేసి ఉంటే ప్రత్యర్థిపై ఇలాంటి కామెంట్స్ సహజమే అనుకునే పరిస్థితి ఉండేదేమో. కానీ చెల్లెలు షర్మిల ఈ విమర్శలు చేయడంతో రాజకీయ దుమారం స్కై లెవెల్కి చేరింది. అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ ఓటమికి షర్మిల కారణం కాకపోవచ్చు, కానీ ఘోర ఓటమికి ఆమె కూడా ఓ కారణమనే వాళ్ళు ఉన్నారు. ఎన్నికల్లో వివేకా హత్య కేసు ఆమెకు బలమైన ఆయుధమైంది. వివేకా కేసును టీడీపీ వాడుకునే ప్రయత్నం చేసినా వర్కౌట్ అవ్వలేదు. కానీ ఏపీలోకి షర్మిల ఎంట్రీ ఇచ్చి సునీత సహాయం తీసుకుని ఆ కేసును రాజకీయంగా బాగా పండించారు. ఫలితంగా సొంత జిల్లా సహా రాయలసీమలో జగన్ కు జరిగిన డ్యామేజ్ చూశాం. ఇప్పుడు
బాబాయ్ కేసు తరహాలోనే షర్మిల కాదంబరి కేసును షర్మిల ఎత్తుకున్నట్టు కనిపిస్తున్నారు. ఇంతవరకు ఈ కేసులో టీడీపీ నేతలు కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్ని టార్గెట్ చేయలేదు. షర్మిల మాత్రం డైరెక్ట్గా సొంత అన్న పేరున తెరపైకి తెచ్చారు. అంతేకాదు జగన్ జిందాల్ని జే స్క్వేర్ అంటూ సెటైర్లు వేశారు. మరి మున్ముందు ఈ కేసు ఎలాంటి టర్న్ తీసుకుంటుందో చూడాలి.